వెల్కమ్ టు ఆర్పీ టీవీ న్యూస్. ఈరోజు మనం గవిచెల్ల అనే గ్రామానికి రావడం జరిగింది. ఈ సంవత్సరంలో సర్పంచ్గా పోటీ చేస్తున్న వేల్పుల ఎల్లయ్య గారు మనతో ఉన్నారు. సో వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నా మేడం. నమస్తే. మీ ఆర్పీ టీవీ వారికి ధన్యవాదాలు. నా పేరు వచ్చేసి వేల్పుల ఎల్లయ్య. మా నాన్న పేరు వెంకటయ్య. మాది గౌచర్ల గ్రామం, మండల్ సంగం మండల్, జిల్లా వరంగల్. బీజేపీ తరఫున అభ్యర్థిగా నేను సర్పంచ్ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నాను. ఓకే సార్, ఈ సర్పంచ్ పదవి ఎందుకని ఎంచుకున్నారు, ఎందుకని నిలబడుతున్నారు? నేను విలేజ్కి, గ్రామ ప్రజలకు సేవ చేసేదానికి నేను నిలబడతాను. నా వంతు సాయం విలేజ్కి చేయాలని నా కోరిక. బీజేపీ అభ్యర్థిగా నేను నిలబడ్డా. ఓకే సార్, మీ మాజీ సర్పంచ్ కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? మా మాజీ సర్పంచ్ గారు అందినంత ప్రజలకు అందుబాటులో పనులు చేయలే, తక్కువ చేసిండు. అది 10 సంవత్సరాలు గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నాక కూడా ప్రజలకు అందుబాటులో వచ్చి కొన్ని డ్రైనేజీలు పూర్తిగానైతే డ్రైనేజీలు మాత్రం ఎక్కడ 10 సంవత్సరాల కాలంలో ఒక డ్రైనేజీ కూడా ఆయన చెయ్యలే. పోతే సీసీ రోడ్లు, ఏసీ ఖాళీలా అంతంత మాత్రమే చేసిండు. ఇంకోటి వచ్చేసి నీళ్ళు ఎప్పటికీ 10 సంవత్సరాల కాలంలో కొంచెం వాటర్ మాకు కాలనీలకు అది మిషన్ బగరేది అన్నాడు, ఇది అన్నాడు, అది అన్నాడు. అదంతా విలేజ్లో అవి ఏంటిది ఇవి ఏంటి చెత్త బుట్టలు, ఆ ఓడలు కూడా లేవు. ఎక్కడ అది కాలే, కొంచెం తక్కువనే చేసిండు అభివృద్ధి. అయితే జనాలకు అందుబాటులో ఏం చేయలే. ఓకే సార్, మీరు గెలవడం ద్వారా మీ గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా గ్రామానికి డ్రైనేజీ సిస్టమ్ కావాలి. డ్రైనేజ్ మొత్తం వాటరు రోడ్ల మీద ఆగుతుంది. ఇది ఒక్కటే కాన్సెప్ట్ మీద నాకు అవగాహన ఉన్నది. సెకండ్, కరెంటు పోల్లు మొత్తం ఏమైందంటే ఒక్కరోజు కరెంటు స్తంభం మీద మన ట్రాన్స్ఫారం ఉన్నది. ఆ ట్రాన్స్ఫారానికి ఉంటే ఒక 15 రోజులు ఆ సబ్ స్టేషన్ ఆ ట్రాన్స్ఫారం కాలిపోతే దిక్కు దేశం ఉంటలేదు, దోమలు కుట్టి మన్ను మశనం అవుతుంది. ఇప్పటి వరకు ఎప్పుడైనా అవదే. ఓకే సార్, మీ గ్రామ ప్రజలు మీకని ఎందుకని ఓటేయాలి? నేను ప్రజలను ఒక అభివృద్ధి ప్రదంలా, ఎందుకంటే నన్ను చూసి కాదు, నా పార్టీని, మా నరేంద్ర మోడీ గారిని చూసి ఒక మంచి, నేను కష్టపడి బండ కొట్టి, కంకర కొట్టి, రోడ్లకు చేసి ఈయన నన్ను మేము ఎందుకంటే అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగ ప్రకారం ఒక దళిత బిడ్డకు వచ్చి నాకు వచ్చింది కాబట్టి వాళ్ళు నన్ను ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటాను. మీ ఎమ్మెల్యే కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మా ఎమ్మెల్యే కోసం ఎందుకంటే మాకు ఎంతో కొంత మాకు ఏమన్నా నిధులు గెలిస్తే మాత్రం నిధులు ఎమ్మెల్యే ద్వారా నుంచి ఎంతో కొంత వీళ్ళు ఏంది నరేంద్ర మోడీ కేంద్రం నుంచి వాళ్ళు 10 రూపాయలు ఇస్తే వీళ్ళు 5 రూపాయలు కలిపి ఇస్తారు అంతే. ఫస్ట్ వాళ్ళు నరేంద్ర మోడీ గారి అంచెల కేంద్రం నుంచి వచ్చిన నిధులు వీళ్ళు 5 రూపాయలు యాడ్ చేసి ఇస్తారు. ఆ నిధుల కోసం మేము ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి అడగవలసి వస్తుంది అంతే. మీ గ్రామ యువత కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మాకు ఇంతకుముందు మా గ్రామ విలేజ్లో క్రీడా ఫ్రంగా ఉన్నారు. అక్కడ అది మంచిగా పరిశుభ్రంగా చేసి దానికి పిల్లలు ఆడుకునే దానికి మంచి సస్యశ్యామలంగా చేసి నేను గెలవంగానే దాన్ని ఫస్ట్ పిల్లలకు అందుబాటులో పెడతా. ఓకే సార్, ఈ ఛానల్ ద్వారా ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను మీ మధ్యలో తిరిగినోనే కంకరెల్లే అంటే ఎటువంటి వాడు, ఒక 10 సంవత్సరాలు 15-20 సంవత్సరాల కంచి మీ జనంలో ఉన్నా, నేను గ్రామంలో నేను ఏందని మీకు తెలుసు. ఒక చిన్న కుటుంబం, 3 ఆడపిల్లలు, ఎంతో కొంత నేను అడ్జేస్తాను. మీరు నాకు ఓటేసి నాకు మీ బ్లెస్సింగ్ కావాలని నేను కోరుకుంటూ, నేను గెలవంగానే, గ్రామ సర్పంచ్ గెలవంగానే రాష్ట్రంలో సచివాలయం ఉన్నది. అక్కడే ఏ పద్ధతిగా ఉంటుందో గవర్నమెంటు, ఇక్కడ గ్రామాలలో సచివాలయం ఉన్నది. సర్పంచ్గా గెలవంగానే నాకు గ్రామ అభివృద్ధి అయితే నాకు కావాల్సింది అంటే వార్డ్ నెంబర్ ఉన్నాడు, ఒక వార్డ్ నెంబర్కు కరెంటు సెక్షన్, ఒక వార్డ్ నెంబర్కు సీసీ రోడ్ సెక్షన్, డ్రైనేజ్ సెక్షన్, ఒక వార్డ్ నెంబర్కు ఇప్పుడు అంగన్వాడీ సెక్షన్ ఉంటుంది. ఎంతో కొంత వాళ్ళు ఒకళ్ళకు ఆరోగ్య శాఖ వీళ్ళు ఉన్నారు, ఒకళ్ళకు దేవాలయం ఉన్నది, మాకు శివాలయం ఉన్నది, రామాలయం ఉన్నది, పోచమ్మ ఉన్నది, మైసమ్మ ఉన్నది, మారాలమ్మ ఉన్నది. వాళ్ళు అవి మార్పు అనేది నాతోటే కావాలి.
నా దగ్గర పెట్టుకుని అన్ని సర్పంచ్ చేయాలంటే అందరికీ పాలు పంచుకోవాలి. మనం ఒక్కలేం కాదు, అందరు పాలు పంచుకొని మంచిగా విలేజ్కే డెవలప్మెంట్ చేస్తే ఇది కృషి. ప్రజలకు సేవ చేయాలి. మనం వచ్చింది ఎందుకు వార్డు నెంబర్ బిస్కెట్ తినో ఛాయ్ దాకా పోవద్దు. ఒకటి అందరిని కలవాలి, అందరికీ చైతన్యపరచాలి. గెలవంగానే బైక్ పోవడు, గెలవంగానే వరంగల్ పోవడు ఇది కాదు. ప్రజలకు అందుబాటులో ఉండాలి, అందుబాటు వ్యవహారం చేసుకోవాలి. ఇది నా ఆలోచన విధానం. సో ఇదండి ఈరోజు ఇంటర్వ్యూ. చూస్తుండండి ఆర్పీ టీవీ న్యూస్. థ్యాంక్ యూ.